కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం వెలుగు చూసింది. బీఎస్సీ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు విద్యార్థినులకు ల్యాబ్ టెక్నీషియన్ మరో ఉద్యోగి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత విద్యార్థినులు ఆరోపించారు. అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ నరకాన్ని చూపిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్లో ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీసి వాట్సాప్కు పంపిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ఈ నెల 8న రంగరాయ కాలేజ్ ప్రిన్సిపల్ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, దుర్గా కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల పట్ల అసభ్యకర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బిఎస్సీతో పాటు పారామెడికల్ కోర్సులు చదువుతున్న కొంతమంది విద్యార్థులను ల్యాబ్ టెక్నిక్స్ సంబంధించి కొంతమంది ఉద్యోగులు తీవ్రంగా లైంగికంగా వేధిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కొన్ని రోజులుగా ముగ్గురు ల్యాబ్ టెక్నిక్స్ సంబంధించిన కళ్యాణ్ చక్రవర్తి, రాజు అనే ఉద్యోగులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు ఆ పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని వీళ్ళందరినీ బెదిరించడంతో చాలా వరకు కూడా బయటకు చెప్పకుండా వదిలించారు. అయితే గత 2 రోజులుగా ఈ ముగ్గురు ఉద్యోగులు లైంగిక వేధింపులు తీవ్ర స్థాయిలో చేరడంతో తట్టుకోలేని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 10 మంది ప్రొఫెసర్లతో కమిటీని నియమించిన రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఏ విధంగా లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని అంతర్గతంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగా సుమారు 50 మంది వరకు విద్యార్థులు తమను ఏ విధంగా ఈ ల్యాబ్ టెక్స్ సంబంధించింది ల్యాబ్ లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు ఎలా వేధిస్తున్నది పోసగుచ్చినట్టు వివరించారు. తమను అసభ్యకరంగా తాకడం, అదేవిధంగా టెస్టుల పేరుతోనూ, ల్యాబ్ ప్రయోగ పేరుతోనూ, అదేవిధంగా పరీక్షల పేరుతోనూ తమ ఒంటిపై చేయి వేసి రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా మరో 2 ఉద్యోగులు అయితే కళ్యాణ్ చక్రవర్తి ల్యాబ్ ఉద్యోగికి సహకరించకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తారని చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పి కూడా విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఈ నేపథ్యంలో కమిటీ కూడా ఇవన్నీ కూడా విద్యార్థుల నుంచి వివరాలన్నీ రాబట్టి నివేదిక రూపంలో ప్రిన్సిపల్ కూడా తాజాగా అందజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలకు రంగరాయ ప్రిన్సిపల్ సిద్ధమవుతున్నారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ అప్పారావు.